హాయ్ అండి, నేను మీ రాగచెక్కిని. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండేటువంటి పుదీనా కొత్తిమీర టొమాటో చట్నీని అయితే చేసి చూపిస్తానండి. చూసారా, వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పుదీనా కొత్తిమీర టమోటా చట్నీని వేసుకొని కలుపుకొని తిన్నామనుకోండి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ వర్షాకాలంలో పుదీనాని ఎక్కువగా తీసుకోవచ్చు. మనమైతే చూసారా, వేడి వేడి అన్నంలో కొంచెం కలుపుకున్నా కూడా చాలండి, ఎంతో టేస్టీగా అయితే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందో మీకే తెలుస్తుంది. నేనైతే ఒక 250 గ్రామ్స్ వరకు టమాటాలను తీసుకున్నానండి. రెండు కొంచెం పెద్దగా ఉండే కట్టలేండి, 2 పుదీనా కట్టలను తీసుకున్నాను. ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. ఒక 10 వరకు పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నానండి. మీకు కనుక కొంచెం ఘాటు ఎక్కువగా కావాలంటే పచ్చిమిరకాయలని కొంచెం ఎక్కువైతే యాడ్ చేసుకోండి. మా ఇంట్లో ఎక్కువ తినరు కాబట్టి, మైల్డ్గా తింటాం కాబట్టి నేనైతే ఒక 10 వరకు మాత్రం యాడ్ చేసుకున్నానండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువైతే యాడ్ చేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలని ఆయిల్లో వేసేసుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాలండి, అన్నీ మగ్గాలి కాబట్టి. తర్వాత మూత పెట్టేసామనుకోండి, పచ్చిమిరకాయలు అయితే బాగా మగ్గిపోతాయండి. అవి మగ్గిన తర్వాత బాగా కడిగి పెట్టుకున్నటువంటి పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి, పచ్చిదనం లేకుండా ఉంటుంది. తర్వాత మూత పెట్టేసామనుకోండి, అవైతే చక్కగా మగ్గిపోతాయండి. చూసారు కదా, చక్కగా మగ్గినాయి. ఇప్పుడైతే మనం టమాటాలని పైన ముచ్చికలు తీసేసుకొని 4 పక్షాలుగా కోసేసుకొని యాడ్ చేసుకోవాలండి. ముక్కలుగా అయితే కోసి వేయొద్దండి, ఎందుకంటే టమాటాల్లో ఉండేటువంటి గుజ్జంతా కూడాను పోతుంది. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల టమాటా గుజ్జంతా కూడాను బాగా వస్తుందండి. చట్నీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరైతే ఈ విధంగా కూడాను. చూసారా, అన్నీ కూడాను టమాటాలు కూడాను బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడైతే కనుక దీన్నైతే మనము బాగా కలబెట్టేసుకున్నాం కదండి, ఇవైతే బాగా మగ్గాలండి. ఇవైతే ఇంకొంచెంసేపు మగ్గాలండి. మూత పెట్టేసామనుకోండి ప్రాపర్గా మగ్గిపోతాయి. చూసారా, ఆయిల్ అయితే తేలింది, ఇంకైతే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఏం అక్కర్లేదండి, కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడైతే మనకి చట్నీకి ఎంతైతే చింతపండు పడుతుందో అంత చింతపండుని అయితే యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న పచ్చిమిరపకాయలని బట్టి నాకైతే కొంచెం నిమ్మకాయ సైజు కన్నా కూడా తక్కువే పట్టిందండి చింతపండు, అదైతే తీసుకున్నానండి. దాన్ని అయితే స్టవ్ ఆపేసే ముందల ఆ గుజ్జులోనే పెట్టేసుకొని మూత పెట్టేసామనుకోండి, మెత్తగా అయితే మగ్గిపోతుందండి. ఇప్పుడైతే నేను చట్నీని మిక్సీలో వేస్తున్నానండి. ఈరోజు రోట్లో అయితే నూరటం లేదు, బయట వర్షం వస్తుంది అందువల్ల. ఇప్పుడు మిక్సీలో కొంచెం వెల్లుల్లిపాయలని, సాల్ట్ని, తర్వాత కొంచెం జీలకర్రని అయితే వేసుకున్నానండి. మళ్ళీ కూడా తాలింపులో వేసుకుంటానండి జీలకర్రని, వెల్లుల్లిపాయలని కూడాను. తర్వాత మనమైతే వేయించి ఉంచుకున్నటువంటి టమాటాలని, పుదీనాని కూడా అన్నిటినీ కూడా మిక్సీలో వేసుకోవాలండి. ఇవాళైతే కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేస్తున్నానండి చట్నీని. మీరైతే బాగా ఆరిన తర్వాత వేసేసుకోండి. దీన్నైతే మరీ మెత్తగా పేస్ట్ లాగా అయితే తిప్పొద్దండి. చూసారు కదా, ఆ విధంగా కొంచెం బరకబరకగానే చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి పుదీనా కొత్తిమీర టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్నైతే మనం కొంచెం తాలింపు పెట్టుకుందామండి. తాలింపు లేకుండా అయినా యూస్ చేసుకోవచ్చండి. తాలింపు పెట్టుకున్నామనుకోండి ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. అందుకని నేనైతే ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. తర్వాత తాలింపు దినుసులు వేసుకొని కొంచెం జీలకర్రని, కొంచెం కచ్చాపచ్చాగా కొట్టినటువంటి వెల్లుల్లిపాయ రెబ్బల్ని, కరివేపాకుని యాడ్ చేసుకొని తాలింపు అయితే రెడీ చేసేసుకున్నానండి. ఈ తాలింపు మొత్తాన్ని కూడాను, పచ్చడి అయితే తాలింపులో వేయక్కర్లేదండి. ఈ తాలింపునే మనం పచ్చడి మీద వేసుకున్నామనుకోండి సరిపోతుంది. చూసారండి, ఎర్రగా వేగాలండి. తాలింపు గింజలు అయితే కొంతమంది పచ్చి పచ్చిగానే ఆపేస్తూ ఉంటారండి, అందుకని చెప్తున్నాను. ఇదైతే తాలింపు చేసేసుకోండి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకే కాదండి, దోశల్లోకి, ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కమెంట్ చేయండి.